బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో సక్సెస్ స్కూల్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. స్కూల్లో మత బోధనలు, మత అంశాలపై హోంవర్క్ ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్తోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నగర సిపి డిఈఓకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్లో సక్సెస్ స్కూల్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. స్కూల్లో మత బోధనలు, మత అంశాలపై హోంవర్క్ ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్తోంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నగర సిపి డిఈఓకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్లు అందిస్తారు. అక్రమ్. ఎస్ విద్య సక్సెస్ స్కూల్ కు సంబంధించినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా కలకలం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. దానిపైన ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైనటువంటి బోధనలు, అదేవిధంగా మతపరమైనటువంటి హోంవర్క్లు స్కూల్ పిల్లలకు ఇవ్వడము పూర్తిగా నేరమని, అది పూర్తిగా కూడా మానవ హక్కుల ఉల్లంఘనను చేయడమే అంటూ కూడా ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపైన సరైన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఇటు నగరంలో ఉన్నటువంటి సిపికి, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కి, అదేవిధంగా ఇటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 2 వారాల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఉదయం జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఏదైతే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక సక్సెస్ స్టోరీ అంటే ఒక సక్సెస్ స్కూల్, ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఒక స్కూల్లో ఒక టీచర్ తన మతానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి హోంవర్క్లు ఇవ్వడము, కల్మ చదవాలి, అదే విధంగా వచ్చేటప్పుడు కల్మకు సంబంధించిన హోంవర్క్ చేసుకుని రావాలి అంటూ ఇవ్వడంతో ఆ డైరీలో రాసింది చూసి పేరెంట్స్ కూడా వాళ్ళు షాక్ అయిన పరిస్థితి. ఏంటి ఇది ఇలా రాశారు, ఏంటి మతపరమైనటువంటి ఎందుకు స్కూల్ విద్యలో ఎందుకు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిన్న సక్సెస్ స్కూల్ వద్ద నిరసన దిగిన పరిస్థితి. దాంతో పోలీసులు రావడము, అదే విధంగా దీనిపైన కొందరు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా స్పందించడం, ఇది పెద్ద చర్చకు దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఆ టీచర్ ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇటు నేషనల్ వైడ్ గా కూడా ఈ అంశము చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఎవరైనా విద్యార్థి పైన ఇలా మతపరమైనటువంటి విషయాలను రుద్దడము పూర్తిగా కూడా నేరమని, మానవ హక్కులను ఉల్లంఘించినట్టే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే సస్పెండ్ అయినటువంటి టీచర్ అయితే ఇటు విధులకు పూర్తిగా కూడా దూరం అయిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో గతంలో నుండి ఇదే విధంగా చేస్తుందా, లేకపోతే ఇప్పుడేమైనా కొత్తగా ఇలా చేసిందా, లేకపోతే ఎప్పటి నుండి జరుగుతుంది ఈ వ్యవహారం ఏంటి, ఇంతకుముందు ఇలాంటి హోంవర్క్లు ఎవరికైనా ఇచ్చిందా, లేకపోతే ఇతర తరగతి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అన్న కోణంలో కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న పెద్ద ఎత్తున కూడా అటు ధర్నాలు, నిరసనలు చేయడంతో మేడం ని సస్పెండ్ చేసిన వెంటనే కూడా ఇటు నిరసనకారులు తమ నిరసనను విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రస్తుతానికైతే నగర కలెక్టర్, అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్, అదేవిధంగా నగరానికి సంబంధించిన సిపి ఫైనల్ గా అయితే డిఈఓ ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా 2 వారాల్లో నివేదిక ఇవ్వకపోతే దీనిపైన వచ్చేటువంటి చర్యలు చాలా కఠినంగా ఉంటాయంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్రమ్, స్కూల్ యాజమాన్యం పర్మిషన్ లేకుండా, వాళ్ళకి తెలియకుండా ఒక స్కూల్ టీచర్ పిల్లలకి మతపరమైన హోంవర్క్ ఇవ్వడం అనేది జరగదు. దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అయిందా? తప్పకుండా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సాధారణంగా ఇటు స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ మామూలుగా ఉంటుంది. స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ పూర్తిగా కూడా పిల్లలకి మోటివేషన్ ఇచ్చే విధంగా, అదేవిధంగా విద్యను ఇచ్చే విధంగా, నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉంటుంది. సో దానికి రిలేటెడ్ గానే సాధారణంగా అయితే టీచర్లు
హోంవర్క్లు ఇస్తుంటారు. కాకపోతే నిన్న సస్పెండ్ అయినటువంటి టీచర్ పూర్తిగా కూడా మతపరమైనటువంటి అందులో అంటే మతపరంగా కూడా కొన్ని మోటివేషనల్వి ఉంటాయి. అవి కూడా అప్పుడప్పుడు పిల్లలకి బోధిస్తుంటారు. కాకపోతే పూర్తిగా మతాన్ని రుద్దే విధంగా కూడా కలమలు చదివించడము అనేది చాలా నేరం కిందకి పరిగణించబడినటువంటి స్కూల్ అయితే ఆవిడని తక్షణమే సస్పెండ్ చేసింది. మళ్ళీ తనని విధిలోకి తీసుకునే అవకాశమే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆవిడకి ఖచ్చితంగా కూడా నగరంలో ఏ స్కూల్ కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వదనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి వేటు పడినప్పటికీ, యాక్షన్ జరిగినప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ పూర్తిగా కూడా దారి చేసింది. నేషనల్ వైడ్ గా కూడా ఈ అంశం పూర్తిగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇటు స్కూల్ యాజమాన్యమే కాదు, అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి అంటే ఒక జిల్లాకు ఉన్నటువంటి డిఓ, అదే విధంగా నగర సిపి ఏం చేస్తున్నారు, ఇలాంటి స్కూల్స్ పైన సరైన అవగాహన పెంచడంలో ఎక్కడ పూర్తిగా కూడా ఎక్కడ లోటు జరుగుతుందో ఏంటి అన్న కోణంలో కూడా సిపిని, అదే విధంగా కలెక్టర్ ని కూడా ఏ విధమైనటువంటి విద్య అందిస్తున్నారు ఏంటి అనేవి చూసుకోరాన్న కోణంలో కూడా ఇటు సిపికి, అదే విధంగా కలెక్టర్ కి, అదే విధంగా దీనికి సంబంధించిన డిఓకి ముగ్గురికి కూడా మరో 2 వారాలు అంటే 14 రోజుల గడువు ఇచ్చింది. 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకున్నారు, అంటే అక్కడ చెప్పినటువంటి టీచర్ పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారు, అదే విధంగా స్కూల్ యాజమాన్యం పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారు, ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఏం చేయబోతున్నారు అన్న విషయాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో 14 రోజుల్లో తమకి అందించాలంటూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ అక్రమ్.